నమస్తే. ధర్మ సందేహం. మనకి ఆహారం తినేటప్పుడు, తిన్న తర్వాత పాటించవలసినటువంటి నియమాలేంటి? ఇది అనేక మందికొచ్చేటువంటి సందేహం. నిజానికి అన్నం తినడం అనేటువంటిది సనాతన ధర్మంలో అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం. మరి అలాంటి అన్నాన్ని తినేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? మనం ఎలా ఉండాలి అంటే, ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి అన్నాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ తినడానికి ముందు శుభ్రం, ఆ శుభ్రతతో పాటు ఎటువైపు కూర్చొని తినాలి, ఏ వైపు ఉంటే ఏ లాభం అనేటువంటిది మన శాస్త్రాలు అనేక రకాలుగా చెప్పాయి. ముఖ్యంగా అన్నం తినేటప్పుడు నేటి కాలంలో మనం చూస్తున్నటువంటి పరిస్థితి విపరీతంగా విభిన్నంగా ఉంది. అన్నం తినేటప్పుడు అన్నం మీద ధ్యాస, ఒక రకమైనటువంటి మనం మానసికంగా ఎదుగుదలడానికి కావడానికి, ప్రాణశక్తి వృద్ధి చెందడానికి కావాల్సినటువంటి ఈ అన్నాన్ని చక్కగా పచనమయ్యే రీతిగా మనం నములుతూ మృంగడం అనేటువంటి పద్ధతిలో మనం ఏ ఆహారాన్ని తీసుకుంటున్నా దానికి ఒక వరుస క్రమం ఉంటుంది. మరి ఈ పద్ధతులన్నీ పాటిస్తున్నారా అంటే ఈ నేటి కాలంలో ఇది ఒక ఆశ్చర్యకరం. సగం మంది కూర్చోవడం మాట అటుంచి ఏ వైపు అన్నది ఇంకా అసలు వదిలేసి, అంటే తూర్పు వైపు కూర్చొని తింటున్నామా అనేటువంటి సంగతిని పూర్తిగా మర్చిపోయి ఉత్తరం దిశగా చూస్తున్నారా, ఇవేవి మనకు తెలియదు. దీంట్లో ముఖ్యంగా నించొని తినే పరిస్థితి ఉంది, మంచం మీద కూర్చొని తినే పరిస్థితి ఉంది, ఎక్కడ కూర్చుంటే అక్కడే పళ్ళెం పట్టుకొని తినేటువంటి పరిస్థితి ఉంది. ఇవేవి కూడా నిజానికి మనం ఈ రోజు వస్తున్నటువంటి అనేక రకాలైన జబ్బులకి, సమస్యలకు మూల కారణం మనం తినేటువంటి ఆహారంలో లేనటువంటి పద్ధతి. మరి ఇంతేనా అంటే, అన్నం తిన్న తర్వాత కూడా కొన్ని నియమాలు పాటించాలి అన్నది. అంటే అన్నానికి ముందు, ఎంతకు ముందు మనం ఆ నీటిని తాగాలి, తర్వాత ఎంత తాగాలి అన్నది కూడా ఇది కూడా దాదాపుగా సగం మందికి సందిగ్ధావస్థలో ఉన్నటువంటి పరిస్థితి. ఎవరికి ఏది తెలియకపోయినా అన్నం అనేది అయితే రోజు తింటున్నాం, అందరం తింటున్నాం, ఏది పడితే అది తింటున్నాం, ఎట్లా పడితే అట్లా తింటున్నాం. ఇది కాదు. మన సనాతన ధర్మంలో అన్నం తినడానికి ఒక పద్ధతి ఉంది. మనం తప్పనిసరిగా కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రంగా కూర్చొని, అది దాదాపుగా మనం తూర్పు ముఖంగా కూర్చొని తినేటప్పుడు చక్కగా నమిలి బ్రెంగి, ఆ తర్వాత కూడా మరి మనం భోజనం తర్వాత కూడా చేయాల్సినటువంటివి చాలా మంది ఈ రోజు ఉన్నటువంటి అలవాట్ల ప్రకారంగా ఎంబటే అన్నం తినగానే చల్లని పానీయాలు తాగడమనో, అన్నం తినగానే ఏదో ఒక డెజర్ట్ తినాలి అనేటువంటి కొత్త ఆలోచనతోనో, లేదు ఇంకా టీ తాగితే బాగుంటుంది అని ఇలాంటి రకరకాలైనటువంటి విభిన్న ఆచార వ్యవహారాలని మన ధర్మంలోకి తెచ్చేసి ఆ తిన్నటువంటి ఆహారం అమృత తుల్యంగా మారేటువంటి పరిస్థితి నుండి అది అనారోగ్యాన్ని కొని తెచ్చే విధంగా ఉంది. చాలా మంది అయితే ఆ అన్నం తిన్నాం కదా ఇప్పుడు నడవాలి అని కొంతమంది, అసలు అన్నం తిన్న తర్వాత ఎంతసేపు కనీసం ఒక 15 నిమిషాల వరకు కూడా మనం, అంటే భుక్తాయాసం అనేవాళ్ళు ముందు రోజుల్లోనూ, అలాగా అప్పటి వరకు మనం ఏ రకమైనటువంటి పని చేయకుండా ఉండేటువంటి తీరు నుండి ఇప్పుడు అన్నీ కూడా ఆగమేఘాల మీద చేయాలి అనేటువంటి దృష్టితో అన్నం తినగానే మళ్ళీ అన్ని పనులు చేయడం, అన్నం కూడా అది ఎంతసేపు తింటున్నాం, ఎలా తింటున్నాం దాని మీద పూర్తి మనసు పెట్టి తింటున్నాము అంటే ఇది కాస్త ఆలోచించాల్సినటువంటి విషయం. కొంతమంది స్త్రీమూర్తులు అయితే ఏదో ఒక టీవీలోనో ఏదో ఒక ఫోన్లోనో ఉంటూ చేసేటువంటి పని, ఇంకా కొంతమంది అయితే అతి పని మీద వాళ్ళు చేస్తున్న పని చేస్తూ తినేటువంటిది, ఇంకా చిట్ట చివరికి విద్యార్థులతో సహా వాళ్ళు చదువుతూనో ఇంకేదో చేస్తూ తింటున్నారు. కానీ నిజంగా అన్నం పరబ్రహ్మ స్వరూపమే. అలాంటి పరబ్రహ్మ స్వరూపానైనటువంటి అన్నాన్ని తినేటప్పుడు భక్తితో, శ్రద్ధతో మనం పూర్తిగా అది పచనం అవ్వాలి అంటే దాని మీద దృష్టితో మాత్రమే తినాలి అని